Hello aspirants, welcome back to my channel. After the death of Humayun, 13 years old Akbar was crowned at which place in 1556? హుమాయూన్ మరణం తర్వాత 1556లో 13 ఏళ్ల అక్బర్ ఏ ప్రదేశంలో పట్టాభిషేకం చేయబడ్డాడు? ఆప్షన్ ఏ కలానౌర్, పంజాబ్. Which Governor General of British India helped Raja Ram Mohan Rai in legally abolishing the practice of sati? సతీ సహగమనాన్ని చట్టబద్ధంగా రద్దు చేయడంలో రాజా రామ్మోహన్ రాయ్కు సహాయం చేసిన బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ లార్డ్ విలియం బెంటింక్. వేర్ ఈజ్ మృగవాణి నేషనల్ పార్క్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్, తెలంగాణ? తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్న మృగవాణి నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఆప్షన్ సి చిలుకూర్. Which of the following are recognized as wetlands of international importance under the Ramsar Convention? రామ్సర్ కన్వెన్షన్ క్రింద అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలగా వెట్లాండ్ గుర్తించబడినది ఏవి? ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. In which state is Keoladeo National Park famous for migratory birds located? వలస పక్షులకు ప్రసిద్ధి చెందిన కియోలాడియో నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఆప్షన్ బి రాజస్థాన్. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2025 ప్రభుత్వ శిఖరాగ్ర సమావేశంను ఏ దేశం నిర్వహించింది? ఆప్షన్ సి దుబాయ్. Who wrote the book Mahatma Gandhi and the Environment, Analyzing Gandhian Environment Thought? ఈ పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆప్షన్ ఏ టిఎన్ ఖోషు అండ్ ఎంఎస్ జాన్. After the annexation of Awadh in 1850s, Nawab Wazid Ali Shah was dethroned and exiled to 1856లో అవధ్ను స్వాధీనం చేసుకున్న తర్వాత నవాబ్ వాజిద్ అలీ షా సింహాసనాన్ని తొలగించి ఎక్కడకు బహిష్కరించబడ్డాడు? ఆప్షన్ సి కలకత్తా. The architecture mainly consists chaityas, viharas, stupas and stambas. ఎక్కడ వాస్తుశిల్పం ప్రధానంగా చైత్యాలు, విహారాలు, స్తూపాలు మరియు స్తంభాలను కలిగి ఉంటుంది? ఆప్షన్ బి బుద్ధిస్ట్. What was India's rank in the medal tally at the 2025 World Archery Championships? 2025 ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో భారతదేశం స్థానం ఎంత ఉంది? ఆప్షన్ ఏ సెకండ్ ప్లేస్. Which country hosted the first Women's T20 World Cup? మొదటి మహిళల T20 ప్రపంచ కప్ను ఏ దేశం నిర్వహించింది? ఆప్షన్ ఏ ఇంగ్లాండ్. The eagle in the arm
initiative to train every soldier in drone usage has been launched by whom? ప్రతి సైనికుడికి డ్రోన్ వాడకంలో శిక్షణ ఇవ్వడానికి ఈగల్ ఇన్ ది ఆర్మ్ చౌరను చొరవను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ సి ఇండియన్ ఆర్మీ. To strengthen Blue Port infrastructure, India has signed an agreement with which international organization? బ్లూ పోర్ట్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి భారతదేశం ఏ అంతర్జాతీయ సంస్థతో ఒప్పందంపై సంతకం చేసింది? ఆప్షన్ డి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. Pakistan has signed the Strategic Mutual Defense Agreement with which country? పాకిస్తాన్ ఏ దేశంతో వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకం చేసింది? ఆప్షన్ ఏ సౌదీ అరేబియా. India's first private sector strategic petroleum reserve will be built by whom? భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రంగ వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్ను ఎవరు నిర్మిస్తారు? మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. What was the main occupation of the people of Indus Valley Civilization? సింధూలోయ నాగరికత ప్రజల ప్రధాన వృత్తి ఏమిటి? ఆప్షన్ డి అగ్రికల్చర్ వ్యవసాయం. Which era did the Harappan civilization belong to? హరప్పా నాగరికత ఏ యుగానికి చెందినది? ఆప్షన్ ఏ బ్రోంజ్ ఏజ్ కాంస్య యుగం. Which Pala ruler was called Uttarapatha Swamin by Gujarati poet Sodal? గుజరాతీ కవి సోడల్ ఏ పాలకుడిని ఉత్తరాపద స్వామిన్ అని పిలిచాడు? ఆప్షన్ సి ధర్మపాల. Which dynasty started and ended the tripartite conflict? త్రైపాక్షిక సంఘర్షణను ప్రారంభించి ముగించిన రాజవంశం ఏది? ఆప్షన్ బి ప్రతిహార్. The Chor rebellion, which emerged as a culmination of the economic grievance of the peasants and workers, which year? రైతులు మరియు కార్మికుల ఆర్థిక ఇబ్బందులకు పరాకాష్ఠగా ఉద్భవించిన చువార్ తిరుగుబాటు ఏ సంవత్సరం? ఆప్షన్ సి 1798 to 1909. Which event marked the final collapse of the British annexation policy? బ్రిటిష్ విలీన విధానం యొక్క చివరి పతనానికి కారణమైన సంఘటన ఏది? ఆప్షన్ బి రివోల్ట్ ఆఫ్ 1857. After independence, cooperation became an integral part of which planning initiative in India? స్వాతంత్ర్యం తర్వాత భారతదేశంలో ఏ ప్రణాళిక చొరవలో సహకారం అంతర్భాగంగా మారింది? ఆప్షన్ ఏ 5-year ప్లాన్ పంచవర్ష ప్రణాళిక. Gokul Reservoir and Udaipur Lake have been given the status of Ramsar site. In which state is it located? గోకుల్ జలాశయం మరియు ఉదయపూర్ సరస్సుకు రామర్ సైట్ హోదా ఇవ్వబడింది. అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆప్షన్ డి బీహార్.
who has been appointed as the 13th Director of the Botanical Survey of India. Botanical Survey of India 13వ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ డి కనన్ దాస్. Who has recently been appointed as the new president of the Indian Chamber of Commerce. ఇటీవల ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ బ్రాజ్ భూషణ్ అగర్వాల్. Who has been appointed as the new Chief Justice of Meghalaya High Court. మేఘాలయ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి జస్టిస్ సామెన్ సేన్. విచ్ ఈస్ ద లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా. భారతదేశంలో అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఏది? ఆప్షన్ బి హుబ్బలి కర్ణాటక. హూ ఇన్వెంటెడ్ ద స్టీమ్ ఇంజిన్. స్టీమ్ ఇంజిన్ ను ఎవరు ఆవిష్కరించారు? ఆప్షన్ ఏ థామస్ న్యూకోమెన్. విచ్ రైల్వే జోన్ ఈస్ ద ఓల్డెస్ట్ ఇన్ ఇండియా. భారతదేశంలో అత్యంత పురాతన రైల్వే జోన్ ఏది? ఆప్షన్ డి సౌదర్న్ రైల్వే, దక్షిణ రైల్వే. ఇన్ విచ్ ఇయర్ ఇండియన్ రైల్వేస్ వాజ్ నేషనలైజ్డ్. భారత రైల్వే ఏ సంవత్సరంలో జాతీయీకరించబడింది? 1951. వాట్ ఈస్ ద స్లోగన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. భారత రైల్వే యొక్క నినాదం ఏమిటి? లైఫ్ లైన్ ఆఫ్ ది నేషన్. ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్ ఇన్ ఇండియా ran ఇన్ విచ్ ఇయర్. భారతదేశంలో తొలి ఎలక్ట్రిక్ రైలు ఏ సంవత్సరంలో నడిచింది? ఆప్షన్ ఏ 1925. లార్జెస్ట్ రైల్వే నెట్వర్క్ ఇన్ ద వరల్డ్ బిలాంగ్స్ టు. ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్వర్క్ ఎవరిది? ఆప్షన్ ఏ యునైటెడ్ స్టేట్స్. విచ్ రైల్వే జోన్ హ్యాస్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ అట్ సికింద్రాబాద్. సికింద్రాబాద్ లో ప్రధాన కార్యాలయం కలిగిన రైల్వే జోన్ ఏది? ఆప్షన్ బి సౌత్ సెంట్రల్, దక్షిణ మధ్య రైల్వే. ఇండియన్ రైల్వేస్ లాంచ్డ్ రైల్ మెదడ్ యాప్ ఫర్ వాట్ పర్పస్. రైల్ మెదడ్ యాప్ ను ఏ ఉద్దేశంతో ప్రారంభించారు? ఆప్షన్ బి ప్యాసింజర్ గ్రీవెన్స్ రెడ్రెసల్. ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కారం కోసం. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ సి విశాఖపట్నం. ఇండియన్ రైల్వేస్ లోగో కలర్ రిప్రజెంట్స్. భారత రైల్వే లోగో రంగు ఏది సూచిస్తుంది? ఆప్షన్ సి ఎనర్జీ అండ్ స్పీడ్. వేర్ ఈస్ ద నేషనల్ రైల్ మ్యూజియం లొకేటెడ్. నేషనల్ రైల్ మ్యూజియం ఎక్కడ ఉంది? ఆప్షన్ బి న్యూఢిల్లీ. విచ్ ట్రైన్ ఈజ్ నౌన్ యాజ్ ద ప్యాలెస్ ఆన్ వీల్స్. ప్యాలెస్ ఆన్ వీల్స్ అని పిలువబడే రైలు ఏది? ఆప్షన్ ఏ రాజస్థాన్ లగ్జరీ రైలు, రాజస్థాన్ లగ్జరీ ట్రైన్.
Which mission aims to make India a semiconductor hub? భారతదేశాన్ని సెమీకండక్టర్ హబ్ గా మార్చే మిషన్ ఏది? ఆప్షన్ సి ఇండియా సెమీకండక్టర్ మిషన్. విచ్ ఈస్ ద లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా బై ఏరియా? భారతదేశంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏది? ఆప్షన్ బి రాజస్థాన్. ఇస్రో లాంచ్డ్ చంద్రయాన్ 3 ఇన్ విచ్ ఇయర్? ఇస్రో చంద్రయాన్ 3 ను ఏ సంవత్సరంలో ప్రయోగించింది? ఆప్షన్ బి 2023. ఇండియాస్ ఫస్ట్ ఫిమేల్ ఆస్ట్రోనాట్. భారతదేశ తొలి మహిళా వ్యోమగామి ఎవరు? ఆప్షన్ బి కల్పన చావ్లా. విచ్ ఫెస్టివల్ ఈజ్ నౌన్ యాజ్ ద ఫెస్టివల్ ఆఫ్ లైట్స్? లైట్ల పండుగ లేదా దీపాల పండుగ అని పిలువబడే పండుగ ఏది? ఆప్షన్ బి దీపావళి. ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ వాజ్ కండక్టెడ్ ఇన్. భారతదేశపు తొలి అణు పరీక్ష ఎక్కడ నిర్వహించబడింది? ఆప్షన్ ఏ పోఖ్రాన్. నేషనల్ సైన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్. జాతీయ విజ్ఞాన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ఫెబ్ 28. ది నేషనల్ రైల్ మ్యూజియం వాజ్ ఇనాగ్యురేటెడ్ ఇన్ విచ్ ఇయర్? నేషనల్ రైల్ మ్యూజియం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆప్షన్ బి 1977. ది ఫస్ట్ రైల్వే బడ్జెట్ ఇన్ ఇండియా వాజ్ ప్రెజెంటెడ్ ఇన్. భారతదేశంలో తొలి రైల్వే బడ్జెట్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది? ఆప్షన్ బి 1924. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఏఐ? ఏఐ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆప్షన్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. Which state in India recorded the highest number of dolphins in the first ever Ganges River Dolphin Survey? భారతదేశంలో మొదటిసారి నిర్వహించిన గంగా నది డాల్ఫిన్ సర్వేలో అత్యధిక సంఖ్యలో నమోదు చేసిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి వెస్ట్ బెంగాల్, ఆప్షన్ డి గోవా. దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఇచ్చిన 4 డిజిట్స్తో పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఆస్పిరెంట్స్.